శివుడికి వివిధ నామాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆదిదేవుడు, మహాదేవుడు, నీలకంఠుడు మరియు ఓంకారనాథుడు. శివుడు గురించి ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియని రహస్యాలు ఉంటూనే ఉంటాయి. శివుడు అంటే ఈ విశ్వం గురించి ఆది అంతం అంతా తెలిసినవాడు. అలాంటి శివుడికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ సందేహం వచ్చే ఉంటుంది. అదేమిటంటే శివుడు ఎలా జన్మించాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు అని ఇలా ఎన్నో ప్రశ్నలు శివుడి పుట్టుక గురించి వస్తున్నాయి. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడిని స్వయంభు అని అంటారు. స్వయంభు అంటే తనంతట తానే పుట్టినవాడు అని. శివుడి పుట్టుక గురించి ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా చెప్పారు. ఉదాహరణకి శివపురాణం, విష్ణు పురాణం ఇలా వేరువేరు పురాణాల్లో వేరువేరుగా రాశారు. మొదటిగా మనం శివపురాణం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడు తల్లిదండ్రులు లేకుండా పుట్టాడు అని తెలుస్తుంది. అందుకే శివుడిని స్వయంభుగా పిలుస్తారు. శివుడు పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకోగలడు. ఈ శక్తి వలన మృత్యువుకి కూడా శివుడు అంటే భయం. ఇక రెండవదిగా విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం నారాయణుడి నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడు జన్మించాడు. అలాగే విష్ణువు నుంచి బ్రహ్మ జన్మించాడని తెలుస్తుంది. కానీ శివపురాణంలో విష్ణు జన్మరహస్యం గురించి ఇలా చెప్పబడింది. శివుడు రుద్రాక్షమాలతో ధ్యానం చేస్తుండగా ఆ మాలలో నుండి విష్ణు జన్మించాడని ఇలా శివపురాణం మరియు విష్ణు పురాణం ఒకదానికి ఒకటి వేరుగా చెప్తున్నాయి. ఈ రెండు పురాణ గాథలే కాకుండా ఇంకొక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే ఒకసారి ఎవరు గొప్ప అని బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరి మధ్యలో ఒక చర్చ జరుగుతుంది. అప్పుడు ఒక పెద్ద కాంతి స్తంభం ప్రత్యక్షమైంది. తరువాత ఆ స్తంభం నుండి ఒక స్వరం వినిపించింది. ఎవరైతే ఈ స్తంభం ఆది అంతములు మొదటగా చేరుకుంటారో వాళ్లే గొప్ప అని. ఈ స్వరం విన్న బ్రహ్మదేవుడు పక్షిలా మారి స్తంభం చివరకు చేరుకోవడానికి బయలుదేరుతాడు. అలాగే విష్ణువు వరాహ రూపంలో స్తంభం మొదలు చూడడానికి బయలుదేరుతాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరు ఆది అంతం చేరుకోలేరు. దీంతో శివుడే గొప్ప అని ఒప్పుకుంటారు. అప్పుడే శివుడు స్వయంభుగా నిజరూప దర్శనంలో ఉద్భవిస్తాడు. ఇక అప్పటి నుంచి శివుడు అమరుడుగా స్వయంభుగా అయ్యాడు అని కథ ప్రాచుర్యంలో ఉంది. శివుడు తనకున్న జ్ఞానాన్ని 7 ఋషులకు మాత్రమే చెబుతాడు. ఆ 7 ఋషులనే మనం సప్త ఋషులుగా భావిస్తాం. లోకానికి చెందిన ఎన్నో రహస్యాలను, వేదాలను, ఆయుర్వేదం, పురాణాల్లో చెప్పబడిన శాస్త్రాలు ఇలా చాలా విషయాలు ఈ సప్త ఋషుల ద్వారానే తెలిసాయని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శివుడి పుట్టుక గురించి మన పురాణాల్లో అనేక విధాలుగా చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. హిందూ మైథలాజికల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.